ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రం అంతటా వరద ఉధృతితో అతలాకుతలమవుతుందని సీఎం రేవంత్ సహచర మంత్రులు సభ్యులు స్థానికంగా పరిస్థితి పరిశీలన చేసి సహాయక చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుని ఆ దిశగా ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక చేదోడు ఆదుకోవాలనే భవనాలు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టంకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. దశాబ్ద కాలంలో ప్రకృతి వైపరీత్యాల నష్టంపై ప్రభుత్వాలు ఆదుకున్న ఉదంతాలు లేవని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రోళ్లవాగు వరదతో ఇసుక బ్లీచ్ అయిన ₹1 పైసా అందించలేదని అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే తక్షణమే సాయము, ఆర్థిక సాయం చేయడము ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారని ఆత్మవిమర్శలు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం అంటే విమర్శలు మాత్రమే కాదు, కేసీఆర్ స్వయంగా పర్యటించకపోవడము, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేయడం విచారకరమని ఆయన అన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రమంతా ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలు ఏదైతుందో వరద ఉధృతి తాకిడికి అతలాకుతలమైన పరిస్థితులలో స్వయంగా ముఖ్యమంత్రి గారు, వారి సహచర మంత్రి వర్గ సభ్యులు స్థానికంగా పరిస్థితిని పరిశీలించి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షించాలనేటువంటి ఒక భావనతో లాస్ట్ 2 days గత 48 గంటలు ఏదైతుందో సహాయక చర్యలు చేపట్టడం, నష్టపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు ఆర్థికంగా కూడా వారి చేదోడు కల్పించాలనేటువంటి ఒక భావనతోని ఒకవైపు ఏదైతుందో జరిగిన నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టడానికి ఒక ప్రణాళిక, తక్షణమే సహాయం అందింపచేయబడే విధంగా ప్రతి కుటుంబానికి ఏదైతుందో ₹10,000 ఆర్థిక సహాయం అందింపచేయడం, ఇండ్లు కూలిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, వారికి ఏదైతుందో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా అందరికీ ఇండ్లు మంజూరు చేయబడే విధంగా చర్యలు చేపట్టడం, పంటలు నష్టపోయిన రైతాంగానికి ఏదైతుందో ప్రతి ఎకరాకు ₹10,000 పరిహారం చెల్లింప చేయబడే విధంగా, అట్లాగే ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం సంభవించినటువంటి మృతుల కుటుంబాల ఓదార్పుగా ₹5 లక్షల ఏదైతుందో ఎక్స్గ్రేషియా ఆర్థిక సహాయం కల్పింప చేయటం. అంటే ఇదంతా మనం గతంతో గమనిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు దశాబ్ద కాలం గడుస్తుంది. అంటే నాకు తెలిసి ఈ దశాబ్ద కాలంలో ఎన్నడూ కూడా చెప్పంటుంది ఆస్తి నష్టమే గాని, ప్రాణ నష్టమే గాని, ఏ విధమైనటువంటి నష్టం సంభవించిన ప్రకృతి వైపరీత్యాలతో ప్రభుత్వ పరంగా ఆదుకున్నటువంటి ఒక ఉదంతాన్ని అయితే నేను గమనించాను. అంతేందుకు మన జగిత్యాల జిల్లాలో మీకు తెలియంది కాదు, 3 సంవత్సరాల క్రితం ప్రాజెక్ట్ ఏదైతుందో బండ్ బ్రీచ్ అయి వందలాది ఎకరాలు ఏదైతుందో ఇసుక మెట్టలు వేసి పంట పొలాలు నష్టపోవటం, మత్స్య కార్మికులు ఏదైతుందో వాళ్ళ చేపల పంట నష్టపోవటం, అక్కడ నష్టం అంచనా కోట్ల రూపాయలలో ఉన్నప్పటికీ కూడా ₹1 కూడా ఆర్థిక సహాయం విధించలేదని చెప్పారు. అటు రైతాంగానికి సంబంధించే గాని, ఇటు మత్స్య కార్మికులకు సంబంధించే గాని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో తక్షణ సహాయంగా మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందింపచేయటం, నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు ఆర్థిక సహాయం అందింపచేయటం, పంట నష్టపోయిన రైతాంగానికి ఏదైతుందో ₹10,000 సహాయం కల్పింపు చేయటం అనేది అంటే జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఏదైతుందో ఒకసారి ఎవరైనా విమర్శించే ప్రయత్నం చేస్తే గతంలో వాళ్ళ అధికారం ఉండగా ఏం చేసిండ్రు అనేది పరిశీలించుకో. గతంలో అధికారంలో ఉండగా ఏం చేయగలిగారు, ఏం చేసిందో పరిశీలించకుండా వాళ్ళ ప్రతిపక్షం కాబట్టి కేవలం విమర్శే వాళ్ళ బాధ్యత అన్నట్టుగా చెప్పంటుంది. వీళ్ళు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు ఏదైతుందో సరే వారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించేటువంటి ఒక బాధ్యత వారిపై ఉన్నది. ఒక ప్రతిపక్ష నాయకుడికి ఏదైతుందో క్షేత్రస్థాయిలో వారు పర్యటించి బాధితులను ఓదార్పు, సహాయక చర్యలను సమీక్షించటం, సలహాలు సూచనలు చేయటం వారి బాధ్యత. వారు స్వయంగా పర్యటించలేకపోవటమే కాకుండా వీళ్ళ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఏదైతుందో వారు విదేశీ పర్యటనలో ఉండి ట్విట్టర్ ద్వారానైనా సలహాలు సూచనలు ఇవ్వాలి, ఆ ట్విట్టర్ ద్వారా ఏదైతుందో విమర్శలకు పాల్పడటం. అంటే వాస్తవంగా ఏదైతుందో కేసీఆర్ గారు పర్యటించలేని పరిస్థితులలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ గారైనా ఆయన విదేశీ యాత్రను రద్దు చేసుకొని రాష్ట్రంలో వరద తాకిడికి గురైనటువంటి యొక్క ప్రాంతాలను పర్యటించడము, బాధితులను ఆదుకోవటానికి సహాయక చర్యలు చేపట్టడం, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఉండగా ఆయన ఏదైతుందో కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయన కేవలం విదేశీ పర్యటనలు పరిమితమవుతూ ఆయన ఎక్స్ వేదికకే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఏ హైడ్రా ఏర్పాటుతో హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి యొక్క జలాశయాలు, చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణకు గురవుతే ఆక్రమణ తొలగింపు, ఆ చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ, FTL బఫర్ జోన్ ధృవీకరించటం లాంటి కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితులలో అంటే మొత్తం రాష్ట్రం అంతా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ అంటే ఈ హైడ్రా పరిధిని జిల్లాలకు కూడా విస్తరింపజేస్తే బాగుంటుంది. రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడైతే పట్టణాలు, నగరాలకు
సరిహద్దుల్లో ఉన్నటువంటి చెరువులు కుంటలు ఆక్రమణకు గురి కావటం, అవన్నీ పరిరక్షించబడాలి, ఆక్రమణ తొలగింపబడాలి, చెరువులు కుంటల బఫర్ జోన్లన్నీ ధృవీకరించబడాలి అని అంటే హైడ్రా లాంటి ఒక వ్యవస్థ జిల్లాలలో కూడా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది. జిల్లా కలెక్టర్లకు ఏదైతుందో అటువంటి అధికారాలు అప్పగిస్తే బాగుంటుందని యావత్ ప్రజానీకం మేధావులు కోరుకోవటం. స్వయంగా నేను కూడా లేఖ రాశాను, మీకు తెలియంది కాదు, స్వయంగా నేను కూడా లేఖ రాశాను ముఖ్యమంత్రి గారికి. వారు నిన్నటి రోజు ఏదైతుందో స్పందించి వాళ్ళు ఏ విధంగా హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నటువంటి ఒక జలాశయాల పరిరక్షణ కొరకు చర్యలు చేపట్టడం జరుగుతున్నదో, రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడ చెరువులు కుంటలు ఆక్రమణకు గురైన, నాలల ఆక్రమణకు గురైన అటువంటి ఆక్రమణ తొలగింపుకు వైపు ఇంకా పరిరక్షణకు గౌరవ జిల్లా కలెక్టర్లకు ఏదైతున్నదో అధికారాలు అప్పగించే విధంగా చర్యలు చేపట్టబోతున్న వారు ప్రకటించటం హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పంటారు. దీంతో వీళ్ళ వాస్తవంగా వీళ్ళ ఖమ్మం జిల్లా ఇంత తీవ్ర నష్టానికి గురి కావటము, ముంపు గురి కావటానికి కారణము ఆ మున్నీరు వాగు ఉధృతి, ఆ నాలా పరిసరాలు ఏదైతుందో ఆక్రమణ గురి కావడం చెప్పక తప్పదు. కానీ జలాశయాలు నాలాలు ఏదైతుందో మనం పరిరక్షించబడ్డట్టయితే వీళ్ళ వరద ఉధృతిని మనం తట్టుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుందని చెప్పండి. ఇలా రాష్ట్రంలో ఏదైతుందో ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేయటం, బాధితులను ఏ విధంగా ఆదుకోవటం, నష్టపోయిన రైతాంగాన్ని ఏ విధంగా అండగా నిలవటం, ఇవన్నీ ఒకవైపు చర్యలు. ఇంకోవైపు ఏదో భవిష్యత్తులో ఇటువంటి ఉపద్రవాలు కలగకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడంలో భాగంగా హైడ్రా లాంటి వ్యవస్థ జిల్లాలలో కూడా జిల్లా కలెక్టర్లకు అప్పగింపచేయబడే విధంగా జిల్లా కలెక్టర్లు ఏదైతుందో వారి పరిధిలో ఉన్న చెరువులు కుంటలు నాలల పరిరక్షణకు వారి చర్యలు చేపట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఏదైతుందో ఇది భవిష్యత్ తరాలకు ఒక శుభ సూచకంగా మనం భావించక తప్పదని చెప్పంటుండే. రాష్ట్రంలో దాదాపు ఒక 10 లక్షల ఎకరాల పంట నష్టపోయి ఉంటామే. 10 లక్షల ఎకరాలకు పంట నష్టపోవడం అంటే ప్రతి ఎకరాకు 10,000 రూపాయలు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించేసేటువంటి అవకాశం లభిస్తాయి. కోల్పోయినటువంటి వారికి ఏదైతుందో అందరికీ ఇండ్లు మంజూరు చేసేటువంటి అవకాశం కూడా మనం పొందబోతున్నాం. ఆస్తి నష్టపోయినటువంటి వారిని కూడా ఆదుకోవటానికి కూడా ప్రభుత్వం ఆస్తి నష్టాన్ని కూడా అంచనా వేయడానికి చర్యలు చేపడుతుందని చెప్పండి. ఇలా 10,000 రూపాయలు ప్రకటించింది ప్రతి కుటుంబానికి, అది తక్షణ సహాయం. మృతుల కుటుంబాల్లో కూడా ఏది ఇస్తుందో ఇప్పుడు దాదాపు 20 కుటుంబాలు 20 పైన మృతి చెంది ఉంటున్నారు. 5 లక్షల రూపాయలు ప్రకటించింది. దాన్ని ఇంకా ఏ మేరకు ఆ సహాయాన్ని పెంచగలుగుతో కూడా ప్రభుత్వం పరిశీలించాలని చెప్పండి. ఈ పరిహారం ఏదైతే నష్టం ఏదైతుందో దాదాపు 10,000 కోట్ల వరకు ఉంటుందని చెప్పాను అంచనా. మరి ఇటువంటి ఒక నష్టం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. జాతీయ విపత్తుగా గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలవటం, సహాయక చర్యలు చేపట్టడంలో బాసండగా నిలవటం, నష్టపోయినటువంటి ఒక పరిహారం దాదాపు 10,000 కోట్లు ఏదైతుందో నష్టపోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక 5,000 కోట్లైనా కానీ, అది 50% అన్నా కానీ కనీసం ఒక 5,000 కోట్లైనా కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గ్రాంట్గా కల్పింపచేసి సహాయక చర్యలు చేపట్టడంలో తోడు నిలవాలని చెప్పని కోరుతున్నాం. ఇలా ప్రభుత్వాలు అది ఏ పార్టీ కానీ ఎవరే కానీ, ఇలా బీఆర్ఎస్ కొత్త పార్టీ కాదు. గతంలో ప్రభుత్వం అధికారంలో ఉండి పనిచేసిన ప్రభుత్వం అది. వాళ్ళు అన్నాడు ఏం చేయగలిగిందో ఒకసారి పరిశీలించుకోవాలి మాట్లాడబోయే ముందు. ఇలా భారతీయ జనతా పార్టీ కూడా కొత్త పార్టీ కాదు, కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ. అంటే ఇంత పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నప్పుడు ఫర్ ద లాస్ట్ 2 days అంటే వాస్తవంగా మొత్తం ప్రభుత్వమే అధికార యంత్రాంగమే మీకు క్షేత్రస్థాయిలో కనబడ్డది. ప్రభుత్వ అధికార యంత్రాంగం అని చెప్పంటాడు. ముఖ్యమంత్రి గారి పర్యటన అని చెప్పంటేనే ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కలిసి రావడం జరుగుతుంది. యావత్ ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా ఏదైతుందో ఫర్ ద లాస్ట్ 2 days ఖమ్మం, మహబూబాద్, నల్గొండ జిల్లాల పర్యటనతో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటం, ఇది ముఖ్యంగా ఏదైతుందో విశ్వాసం కలిగించడం అన్నట్టు. ఆపద వచ్చినా కానీ ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది ఒక విశ్వాసం కలిగింది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలకు తాబీయకుండా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. వీళ్ళ కిషన్ రెడ్డి గారు ఏదైతుందో, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారే కానీ, వీళ్ళ కేంద్రంలో ఏదైతుందో బాధ్యత గల మంత్రులు ఉన్నారు కాబట్టి వీళ్ళ కేంద్రంకి వెళ్ళి రాష్ట్రానికి తక్షణమే అందించగలిగే సహాయం వీలుంటే
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి పర్యటన ఏర్పాటు చేయండి, వారు కూడా స్వయంగా పరిశీలించవచ్చు, తక్షణ ఆర్థిక సహాయం కల్పింపజేయడానికి చర్యలు చేపట్టాలని చెప్పని కూడా కోరుతూ, ముఖ్యంగా భవిష్యత్ తరాలకు ఏదైతుందో ఇటువంటి వరద ముంపు తట్టుకోవటానికి కొరకు నిలువరింప చేయటానికి ఏ విధంగా జలాశయాలను కాపాడుకోవటం, నాళాలను కాపాడుకోవటం, ఆక్రమణకు గురైనటువంటి ఒక జలాశయాలు, చెరువులు, కుంట, నాళాలే గాని పునరుద్ధరింప చేయబడే విధంగా ఏదైతుందో హైదరాబాద్ నగరంలో అమలు తలపెట్టిన హైడ్రా లాంటి వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరింప చేసి జిల్లా కలెక్టర్లకు ఏదైతుందో బాధ్యతలు అప్పగించబడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న నిర్ణయం ప్రకటించడం మరొకసారి హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్లు కూడా తక్షణమే స్పందించాలని చెప్పంటారు. జిల్లా కలెక్టర్లు కూడా తక్షణం స్పందించాలి, వారికి ఉన్నటువంటి బాధ్యతలు గుర్తిరిగి జలాశయాల కాపాడటం వారి బాధ్యత భావించాలని చెప్పని విజ్ఞప్తి.